పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. దర్శనము చాలయ్యా నాకుడి, దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా నాకుడి, దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా. దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా సమీపింపని తేజస్సులో నివసించు నా దైవమా సమీపింపని తేజస్సులో నివసించు నా దైవమా
దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. అవునయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపింపని తేజస్సులో నివసించు నా దైవమా. మా యొక్క గొప్ప దేవుడయ్యా, సమీపింపని తేజస్సులో నివసించు నా దైవమా. దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపింపని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపింపని తేజస్సులో నివసించు నా దైవమా. దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అలాగే తన మంచి కళ్ళు మూసుకో. ఉపవాస ప్రార్థన. ఎంతమంది ఉపవాసం ఉన్నారండి? ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం ఎలా ఉండాలి? ఏది ఉపవాసం అంటారు? ఉప్మా తిని ఉంటారా? శనగలు గ్లాసుడు పాలు తాగి ఉపవాసం ఉంటారా? ప్రార్థన ఉన్నంత వరకు ఉండి వెళ్ళి మళ్ళీ కోడి వేసుకొని తింటారా? ఏంటండి? బైబిల్లో కొన్ని ఉపవాసాలు ఉన్నాయి. 40 రోజులు ఉపవాసం అనగానే చాలామంది నేను చేస్తానంటారు. అది ప్రస్తుత దినాల్లో అందరికీ సాధ్యం కాదు. 40 రోజులు ఉపవాసం ఉన్న మోషే దేవునితో కూర్చుండిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఇంట్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ తిరుగుతూ మాట్లాడుకుంటూ 40 రోజులు ఉపవాసం ఉండడం కుదరదు. కొంతమంది అలా ఉంటామని ఊరికే గొప్ప చెప్పుకున్నారు. దానివల్ల నష్టపోతాం. యేసుప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అరణ్యంలో. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలేసిందా, దాహం వేసిందా? ఏంటో, మీకు ముందు దాహం వేస్తుందా, ఆకలేస్తుందా? దాహం వేసినప్పుడు నీళ్ళు తాగితే ఆకలి కూడా చచ్చిపోద్ది కదా. బాగా ఆకలేసిన వాళ్ళు, తినడానికి లేని వాళ్ళు పైపు దగ్గరికి వెళ్ళి పొట్ట నిండా నీళ్ళు తాగుతారు. అప్పుడు ఆకలి తీరుతుంది కదా. అంటే యేసు ప్రభు ఏదో నీళ్లు కొంచెం తాగాడు, కానీ ఆహారం మాత్రం ఆహారం తినకుండా ఒట్టి నీళ్లు తాగుతూ ఉపవాసం ఉండాలంటే ఉండొచ్చు. మళ్ళీ నీళ్ళు అంటే టీలు, కాఫీలు, జ్యూసులు అవి కావండి. ఒట్టి నీరు తాగి ఉపవాసం ఉండొచ్చు.
దానియేలు 21 రోజు ఉపవాసం ఉన్నాడు, 3 వారాలు, 7 మూళ్ళు 3 వారాలు. ఆ 3 వారాలు సుఖభోజనానికి దూరంగా ఉన్నాడంట. అంటే నాన్ వెజ్ మాంసాహారం తినలేదు, ఇష్టమైన కూరలు తినలేదు, స్వీట్స్ తినలేదు, కొవ్వు పదార్థాలు తినలేదు, కాయగూరలు శాకాహారాలు కొంచెం మితముగా తింటూ ఉపవాసం ఉండొచ్చు. అదొక రకమైన ఉపవాసం. ఒక్క పూట ఉపవాసం ఉంటారు చాలామంది. అది చాలామందికి సాధ్యం ఈ రోజుల్లో. మనం తిన్న ఆహారము కనీసం అరగటానికి 6-7 గంటలు పడద్దట. 5-6 గంటలు కొంతమందికి మంచి జీర్ణశక్తి ఉంటే. ఉపవాసం తిన్న తర్వాత 7 గంటల్లో మళ్ళీ తిన్నామనుకో, అది ఉపవాసం అనబడదు. అప్పటిదాకా నీ కడుపులో ఆల్రెడీ ఆహారం ఉంది. సో కనీసం ఒక 10 అవర్స్ భోజనం చేసిన తర్వాత మళ్ళీ 10 అవర్స్ వరకు ఏం తినకుండా ఉంటే దాన్ని ఒక పూట ఉపవాసం అనొచ్చు. 12 కానీ 12 కానీ. ఏంటండి మరి అది అందరూ చేయొచ్చు. మధ్యాహ్నం తినేసి సాయంత్రం మానేయటం, మళ్ళీ ఏం తినకుండా ఇంకా మళ్ళీ. అది ఉపవాసం అన్నప్పుడు మనం అన్నం మానుకుంటే దేవుడికి సంతోషం అనుకున్నారా? మీ పిల్లలు అన్నం మానేసినప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా? అన్నం బాగా తింటుంటే సంతోషంగా ఉంటుందా? బాగా బొక్కలు ఊరించుకొని చిన్నపిల్లలు ఆనందం తింటున్నారు అనుకుంటారు, రే అంత తినేస్తారా మళ్ళీ వండాలరా నేను అంటారా? అంటారండి? తినమ్మా అంటారు. తినటం లేదని పిల్లలకి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? తల్లులు ఆహారాన్ని నోట్లో పెట్టి కుక్కుతున్నారు. పిల్లలకి ఆహారం మనం తినాలి, సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మనం తినలేకపోతున్నామంటే, మనం తినకపోతున్నామంటే అది దేవునికి సంతోషపెడటానికి కాదండి, మన మనస్సును లగ్నం చేయటానికి. ఎందుకంటే తిండి ఏం తీసుకొస్తుంది? మత్తు తీసుకొస్తుంది, నిద్ర తీసుకొస్తుంది. కాబట్టి తిండికి దూరమైనప్పుడు నువ్వు లోకానికి దూరం అవుతున్నావు అన్నమాట. లోక ఆశలకు, శరీరానికి కొంచెం కంట్రోల్ చేస్తున్నావు అని అర్థం. ఆ తిండికి దూరమైన మూలన మనకు శక్తి రాదు. తిండికి దూరమై దేవునికి చేరువవుతున్నప్పుడు దేవుని శక్తిని ఉపవాసం వల్ల మనం పొందుకుంటాం. మీకు అర్థమైందా? ఉపవాసం ఉండేది శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి. శరీరాన్ని అదుపులో పెట్టుకొని ఆత్మను ప్రభువుకు చేరువ చేసుకొని ఆధ్యాత్మిక బలం పుంజుకోవడానికి ఉపవాసం ఉంటున్నాం. కాబట్టి ఉపవాసం అనేది ఎంతకాలం ఉన్నాం, ఎన్ని రోజులు ఉన్నాం అని పట్టుదల పట్టి ఉండేది కానే కాదు. ఉపవాసం అనే మాటకు దూరముగా ఉంచు అనే అర్థం కూడా ఉందండి. ఏంటంటే కొంతమంది అన్నం దూరంగా ఉంచడానికి సిద్ధమే కానీ సెల్ ఫోన్ మాత్రం దూరంగా ఉంచరు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఒక నిబంధన చేసుకోండి, మీరు సెల్లు ముట్టుకోవద్దు. 40 రోజులు సెల్లు ముట్టుకోకుండా ఉంటే మీరు భలే నిద్రపోతారండి. అసలు మీకు ఏ లోకంలో ఏ బాధలు తెలియవు. ఆ పనికిమాలిన సెల్లు వచ్చి మన ప్రాణం తీస్తుంది నిమిషానికి. ఫోన్ వస్తుంది, లేకపోతే వాట్సాప్ వస్తుంది, లేకపోతే క్విక్ అంటది ఏదో. చూడకూడదు అంటే చూస్తావు, మనసంతా పాడు చేసుకుంటాం, ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఏదేదో చేస్తున్నారు. ఇవాళ అసలు ఈ తరము వారికి నిజమైన ఉపవాసం ఏంటంటే, వారానికి ఒకరోజు మీ సెల్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ముట్టుకోకండి. లోక సమాచారాలు, లోక మనుషుల విషయాలు వినకండి. ఆ రోజంతా దేవుడు ఏం చెబుతాడా, దేవుడు ఏం వాగ్దానం చేస్తాడా, దేవుని తలంపులేంటా అని కనిపెట్టండి. పరై నుండి వచ్చే దైవ తలంపులతో మీ హృదయం నిండుతుందండి. అర్థమైందా? ఎంతమంది సెల్లు ఉన్నాయో చేయి చూపించండి. చాలా వందనాలండి. సెల్లో కూడా ఇప్పుడు దేవుని వాక్యం కూడా ఉంది. యూట్యూబ్లో దేవుని వాక్యం రోజుకు 3-4 సార్లు ఇస్తున్నాను నేను. పొద్దున 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 9 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి, మళ్ళీ ఫేస్బుక్లో 3 సార్లు, మళ్ళీ ట్విట్టర్లో అన్నీ పెడుతున్నాం. కాబట్టి సెల్లు పడేయమని నేను చెప్పటంలా. కానీ సెల్ ఫోన్ను మీరు మీ ఫోన్ను ఎంతసేపు రోజులో వాడుతున్నారు లెక్కలు కడితే కనీసం ప్రతి ఒక్కరూ సెల్లును రోజుకి 6 గంటలు తక్కువ టైం లేకుండా వాడుతున్నారంట. రోజులు ఎన్ని గంటలు వాడుతున్నారట అంటే అప్పుడప్పుడు వేసిన వాడినా కూడా మొత్తానికి ఇచ్చిన 24 గంటల్లో ఎంత సమయం పోయింది దానికి. అట్లా ఉంటే మాత్రం అన్యాయం అయిపోతారు. మీరు ఏమైపోతారు? నా సెల్ ఫోన్ మూలాన నా మనసు పాడవుతుందండి,
నాకు గొడవలు వస్తున్నాయండి అన్నోళ్ళు ఉంటే దయచేసి మర్యాదగా చేయి చూపించండి. డోంట్ అబద్ధికులు ఉండొద్దు భద్రంలో. దేవుని సన్నిధిలో అమ్మా ఒక్క ఆమెకే వస్తున్నాయంట. ఆమె కూడా మిగిలిన వాళ్ళకి అసలు గొడవలే లేవంట. ఎందుకంటే మీకు వచ్చే ఫోన్లన్నీ సైతాన్ చేసేయే కదా, ఇంకా వాటితో గొడవే ఉంది. వాడు మీ ఫ్రెండేగా. ఏంటండి సెల్ ఫోన్ వల్ల ఎప్పుడు మీ మనసు పాడవలేదా? సెల్లో మాట్లాడిన మూలాన మీ మనసు పాడవలేదా? కోపం రాలేదా? బాధ కలగలేదా? భయం వేయలేదా? ఏంటండి ఇప్పుడు మెల్లమెల్లగా లేస్తున్నారు. మరీ విపరీతం అండి. వాళ్ళ సెల్ వచ్చాక మనుషుడికి బీపీలు ఎక్కువైపోయినాయి అండి. ఏవి ఎక్కువైపోయినాయి? బీపీలు. బయటికి వెళ్ళిన ఆయన వస్తాడు అని ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు మా అమ్మగారు. ఇప్పుడు అట్టగా అదే, ఏమండోయ్ ఎక్కడున్నారు? ఇదిగో ఎక్కుతున్నా. ఏంటి ఎక్కుతున్నారు? బస్సు. ఏది బస్సు శబ్దం వినలేదే? ఇంకా విచిత్రం ఏంటంటే ఇంట్లో బెడ్రూమ్ల నుంచి వంటగదికి ఫోను. ఏది కాఫీ ఇంకా రాలేదే? ఇదిగో తెస్తున్నా. ఏది స్టవ్ శబ్దం వినపడలేదే? పెట్టు, స్టవ్ దగ్గర పెట్టి వీడియో కాల్ రా. ఏంటండి ఏంటండి ఇది? మనుషుడు ఇలాగ నరాలుగా ఒక విషయాన్ని తీసుకున్న వలన మనకి ఏమైపోతుంది? నేను ఒకటి గమనిస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు చాలామంది సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇంచుమించు 14 పీపుల్ వచ్చేసారు ఈ మధ్య. 14 మందితో నేను 14 మందికి చెప్పాలి, పనులు చెప్పాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళతో క్రమపరచాలి, వాళ్ళు డిసిప్లైన్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. ఇది నేను చేస్తున్నప్పుడు నేను ఏమవుతున్నానంటే, నేను వాళ్ళకి చెబుతూ నా టైం ఖర్చు పెడుతున్నప్పుడు ఆయన చెప్పేది నేను వినటానికి నాకు టైం లేకుండా పోతుంది. ఎవరు చెప్పేది? మీతో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాలనుకున్న ఆలోచన చెప్పకుండా దేవుడు చెప్పిందని నేను మర్చిపోతున్నా. అంటే ఇప్పుడు ఏమైంది? మనకేమవుతుంది? మనుషుల వలన మనుషుల్ని అలాగా అవాయిడ్ చేయలేము. కానీ ఏమి అవాయిడ్ చేయొచ్చు? సెల్ ఫోన్ని. నాకే కనుక పరిశుద్ధాత్ముడు శక్తినిస్తే ప్రపంచంలో సెల్ ఫోన్లన్నీ ఒక్క భూకంపం వచ్చిందంటే సెల్ అన్నీ ఏమవుతుంది తెలుసు మీకు? మీరు ఎప్పుడు చూడలేదు. మేము చెన్నైలో భూకంపం వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది. ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు అందరూ సెల్లు, ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అని అడుగుతూ అందరూ సెల్లు చేస్తుంటే ఎవరిది పని చేయట్లా. అన్ని జిగ్జాగ్ అయిపోయి పని చేయలేదు అనమాట. మనకి ఎప్పుడు దేవుడు ఒక మంచి ఆకాశవాణి మనకి వినపడుతూనే ఉందండి. మెల్లని స్వరంతో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఉదాహరణకి ఇప్పుడు మన సెల్లోనే వచ్చే వాక్యం ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు చాలామంది. ఆ వాక్యం ఆల్రెడీ వాళ్ళ సెల్లో ఉంది. అది అమెరికాలో ఉన్నోళ్ళైనా, యూకేలో ఉన్నోళ్ళైనా, జర్మనీలో ఉన్నోళ్ళైనా, ఏ ఊర్లో ఉన్నా వాళ్ళ చేతుల్లో ఉంది అది. కానీ వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు? దాన్ని వాళ్ళు ఏం చేయాలి? బ్రౌజ్ చేయాలి, దాన్ని ఓపెన్ చేయాలి, ఆ యొక్క ఛానల్లోకి వెళ్ళాలి. అలాగే ఈ లోకంలో ఇన్ని స్వరాలు వినపడుతున్నాయి, దేవుని స్వరం కూడా ఉంది. ఆయన స్వరం మనం వినలేకపోతున్నాం. ఎందుకంటే ఈ స్వరాల మధ్యలో ఆయన మెల్లని స్వరాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఈ శబ్దాన్ని కొలిచే కొలమానాన్ని డెసిబెల్స్ అంటారు. సాధారణంగా మన చెవి 70 డెసిబెల్స్ సౌండ్ మాత్రమే తీసుకోగలుగుతుంది కంఫర్టబుల్గా. కానీ ప్రస్తుతం ఈ శబ్దాల లోకంలో ఈ కార్లు, ఈ మిక్సీలు, వాషింగ్ మిషన్లు, కుక్కర్లు, ఏంటంటే బైకులు, ఇవన్నీ వచ్చే శబ్దంలో అందరూ కలిసినప్పుడు గోగో మాట్లాడుకుంటుంటారు. ఆ శబ్దాలు మధ్యలో ఆ శబ్దాలు 130 నుండి 150 డెసిబెల్స్ వరకు వెళ్ళిపోతున్నాయి అంట. అంటే మన చెవి తట్టుకోలేనంత శబ్దాలు ఆల్రెడీ గట్టిగా వినబడుతున్నాయి. అందుకనే చాలామందికి హెడ్ఏక్. ఏమేకండి? ఎంతమంది హెడ్ఏక్ ఉందో చేయొద్దండి ఇప్పుడు అంటే కొంచెం సౌండ్ తగ్గించమందాం. ఓకే. మెల్లని స్వరం వినాలంటే మన హృదయం దేవునితో కేంద్రీకరించాలి. అందుకే ప్రార్థన అంటే ప్రభు చెప్పింది ఏంటంటే, నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యంగా నీ సెల్ ఫోన్ చూసుకో.
కాదండి, రహస్యంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ క్రైస్తవులు చెప్పండి మీరు? పాస్టర్ గారు చూస్తారనో, అమ్మ చూస్తానో, భర్త చూస్తాడనో, భార్య చూస్తానో, పిల్లలు చూస్తారనో, ఎవరినో సంతోషపెడతాను చేసే ప్రార్థనలే కానీ ఎవడో చూడకపోయినా నా దేవునితో నేను మాట్లాడుకోవాలి అని రహస్యంగా తలుపేసుకొని చేస్తే నీ రహస్యమందు నీ ప్రార్థన వినే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు బైబిల్. ఫస్ట్ అది మనం అనుసరించుకోవాలి. ఎన్ని పనులున్నా సరే యేసయ్యతో మాట్లాడటం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేద్దామంటే అనగానేనండి వాడికి సొర అంటది. వాడంటే తెలుసుగా మనోడు, పాతోడా కొత్తోడా, ఇప్పుడు ఫ్రెండేనా? సాతానికి మనుషుడు ప్రార్థన చేస్తే అస్సలు ఇష్టం ఉండదండి. అది యేసునామంలో ప్రార్థిస్తే వాడికి భయమో వణుకు. అందుకని మొదట నీ ప్రార్థన ఆపేస్తాడు. నీకు ప్రార్థనకి 3 ముఖ్యమైన అంతరాయాలు ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తానికి కూర్చుంటప్పుడు కరెక్ట్గా ఫోన్ మోగుద్ది, కాలింగ్ బెల్ మోగుద్ది, పిల్లోడు ఏడుస్తాడు, ఆయన వచ్చి కాఫీ అంటాడు, ఎవరో ఒకడు ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. ప్రార్థన అనగానే వస్తుంది చూడండి, అది మీరు గమనించి చూడండి, మీకే తెలుస్తుంది. ఇవాళ ప్రార్థన చేసుకుంటాను అనుకున్న వెంటనే నీకేదో ఒక డిస్టర్బెన్స్ కలుగుద్ది. అంతరాయాలు ఎదుర్కోవాలంటే మీరు ఒక ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పరచుకోవాలి, ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరచుకోవాలి. మీకు పెద్దిల్లుంటే ఒక గదిలో వెళ్ళండి, చిన్నిల్లే ఉంటే ఒక మూలకి వెళ్ళండి, మిద్ది ఉంటే మిద్ది మీదకి వెళ్ళండి, వరండా ఉంటే వరండాకి వెళ్ళండి, బాల్కనీ ఉంటే బాల్కనీకి వెళ్ళండి. ఒకవేళ మీరు పల్లెటూరులో ఉంటే, నేనైతే పొలాల్లోకి వెళ్ళి పల్లెటూరులో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని. చెన్నైలో సముద్రపోటుకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. ఇప్పుడు టైం కుదరట్లేదు, వెళ్ళటానికి టైం సరిపోదండి. కానీ దేవునితో మనం ఒంటరిగా ప్రార్థన చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఒకే స్థలంలో ఉంటే ఆ స్థలంలో అమ్మ కూర్చుందంటే ప్రార్థన చేసుకుంటుంది, డిస్టర్బ్ చేయకూడదు. ఆ స్థలంలో ఆయన కూర్చున్నాడు మా నాన్న అంటే ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ఆయన డిస్టర్బ్ చేయకూడదనే కొంచెం అవగాహన మీ ఇంటి వారికి కలుగుతుంది. పనులండి, టైం లేదండి ప్రార్థన చేసుకోవడానికి అంటారు చాలామంది. మీరు పొద్దున్న ఎప్పుడు లేస్తారు? ఇలాంటి మీకు ఎందుకు పాస్టర్ గారు అన్నాడు ఒక ఆయన. పాస్టర్ గారికి అన్నీ కావాలండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కడుపు నొప్పి అంటే ఏం తిన్నామని అడుగుతాడు. అడగడా ఏం తింటే మీకెందుకండి, నా కడుపు నొప్పి మంది ఇవ్వమంటే ఉరద ఇస్తాడా? ఏం తిన్నావు, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వచ్చింది అన్నీ అడుగుతాడు ప్రశ్నలో. మరి దేవుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన సంగతులంతా చెప్పాలి. సగం దాచుకుంటే మనకు సరైన జవాబు దొరకదు. ఎన్ని గంటలు లేస్తారు మీరు? నాకు చెప్పొద్దులే, మీరు మనసులో చెప్పుకోండి. ఓకే, ఎప్పుడు లేస్తారో దానికి ఒక అరగంట ముందు లేవండి. అలారం ఉంది కదా, ఇప్పుడు అలెక్సా ఉంది కదా, సిరి ఉంది కదా. మీ పూర్వం అయితే మాకు అలారం టైం పీసు గడగడగడగడగడగడగడగడ అనేది కీ ఇచ్చుకొని పెట్టుకోవాలి, దాన్ని అవి పెట్టుకునేవాళ్ళం. ఆ కోళ్ళు మాత్రం మనకి అలారం ఖర్చు లేకుండా, కరెంటు ఖర్చు లేకుండా, బ్యాటరీ ఖర్చు లేకుండా కోళ్ళు కూసేటట్టు పెట్టాడు దేవుడు. ఎప్పుడు వస్తాయండి కోళ్ళు? అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకా, 12 అయింది లేవండి హో అంటే అయ్యే కరెక్ట్గా ఎప్పుడు వస్తాయండి? 4, 5 అయ్యేతోడికి ఒక్కరో అనగానే నిద్రలో ఉన్నాడు కూడా తెల్లారింది. అది ఒకటి కుయ్యదు, ఇక్కడ ఒకటి అక్కడొకటి వస్తుంది కాబట్టి 4-5 సార్లు వస్తాయి కాబట్టి నిద్రమత్తులో ఉన్నోళ్ళు వేసి కూర్చునేవాడు. ఇప్పుడేముంది, కోడి కుయ్యదు, ఏసీ వేసుకొని రూములు తలుపులు వేసుకొని కళ్ళు మూసుకునేవాడికి పగలేదో రాత్రి ఏదో తెలియటల్లా. అందుకని అలారం పెట్టుకోండి. అసలు అలారం అవసరం లేదండి. ప్రభా నాకు పొద్దునే మెలకు వచ్చి చేయను ప్రార్థన చేసుకో, దేవదూతలు నిన్ను తట్టి లేపుతాయి నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగితే. ఎప్పుడు లేస్తున్నావో దానికి ఒక అరగంట ముందు లేవటం అభ్యాసం చేసుకో, అది ప్రార్థన సమయంగా చేసుకో. లేదా రాత్రి నీ పనులన్నీ ముగించుకున్నాక, ఒకవేళ నువ్వు ఇల్లాలి అనుకో, ఇంట్లో స్త్రీలకి చాలా పనులు ఉంటాయి, పాత్రలు కడుగుతారా, వాష్ బేసిన్లో పెట్టి పొద్దున్న ఉంచుతారా? రాత్రికి ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, ఎవరా ఫ్రెండ్స్? కాక్రాచెస్ 7th ఫ్లోర్లోకి వస్తాయి మాకు చెన్నైలో. ఎట్టెక్కేవమ్మా,
ఆ ట్యూబుల్లో నుంచి ఆ టాయిలెట్కి వెళ్ళే ట్యూబుల్లో నుంచి పాకి పైకి వస్తాయంట 7 అంతస్తులు వచ్చి నీ గిన్నెలో దూరి 4 గుడ్లు పెట్టి పోతాయంట. అయ్యి నీకు కనపడవంట. నీకు పొరపాటున వంటగదిలో ఒక్క కాక్రోచ్ కనపడిందంటే అది కొన్ని 100 గుడ్లు పెట్టిపోయిందంటండి. అర్థమైందండి? కొన్ని 100 పెట్టిపోయింది. చాలా కాక్రోచ్ ట్యూబ్లో దాక్కుంటున్నాయి. నీ కనపడకుండా నైట్ డ్యూటీ చేస్తున్నాయి. దీనికి చాలా రోగాల కారణం అయ్యే. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోండి. నేను నా ఫైల్ మీద, నా ట్రే మీద ఒక వాక్యం రాసి పెట్టుకుంటా. ఈ రోజు పని రేపటికి దాచుకోకు. ఏంటంటే ఈ రోజు పని రేపటికి దాచుకోకు. ఇవాళది రేపు చేస్తే రేపుడిది ఎప్పుడు చేస్తావు? ఎల్లుండి చేస్తావు. ఎల్లుండిది ఎప్పుడు చేస్తావు? ఈ మళ్ళీ కొంచెం పేరుకుంటే ఏమైంది? మొత్తానికి పెద్ద కుంపటయింది, పెద్ద మోత అయింది. ఏ రోజుకి ఆ రోజు పనులు ముగించుకున్నాక, నాకు తెలిసి మరి మా అమ్మగారు, నేను చూసిన స్త్రీలందరూ, ఈ తరం వాళ్ళ సంగతి నాకు పెద్దగా తెలియదు కానీ నేను వింటుంటాను. అందరికంటే పొద్దునే లేచేది ఇల్లాలు, అందరికంటే ఆలస్యంగా పడుకునేది ఇల్లాలు. ఇప్పుడు రివర్సా? అందరికంటే ముందు పడుకునేది అమ్మగారు, అందరికంటే ముందు లేచేది అమ్మగారే. అయ్యగారులు కూడా చాలా మంచివాళ్ళు. ఇప్పుడు అమ్మగారు నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయకు. మేలుకొల్పాలి. 31వ కీర్తన, సామెతల గ్రంథం 31 చదవండి. మీరు నైట్ పనులన్నీ చేసుకున్నాక ఇంకొక అరగంట ఎక్స్ట్రా, ఇన్ని పనులు చేశారు కదా, ఇల్లు చక్కబెట్టుకున్నారు, వంటలు తోముకున్నారు, బట్టలు పెట్టారు, ఉతుక్కున్నారు, తలుపులు వేసుకున్నారు, పిల్లల్ని చక్కబెట్టుకున్నారు, అన్నీ చేసిన తర్వాత ఒక్క ½ an hour ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవచ్చు. సైలెంట్ కొడదు కదా ఇల్లు, అందరూ నిద్రపోతుంటారు కదా. నీకు కూడా నిద్ర వస్తే పైపు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఒకసారి మొహం కడుక్కుంటే నిద్ర దాడంతటా ఎగిరిపోద్ది. అంటే ఒక సమయం, తెల్లవారుజామున కానీ అర్ధరాత్రి కానీ, కొంతమందికి మధ్యాహ్నం ఖాళీగా ఉంటుంది. మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఖాళీ సమయం దొరుకుతుంది. ఏదో ఒక సమయం, 1 గంట సేపు దేవునితో గడిపి చూడండి. మీ బ్రతుకులో, మీ కుటుంబంలో, మీ జీవితంలో ఎంత గొప్ప విడుదల చూస్తారో తెలుస్తుందండి. అపవాది ఓడిపోతాడు మన కుటుంబాల్లో. అంతరాయాన్ని ఎదుర్కోవడానికి సపరేట్ టైము, ప్రత్యేకపరిచిన టైము, ప్రత్యేకపరిచిన స్థలం, అంతరాయాలు కలగని స్థలం, అంతరాయం కలిగించే సెల్ ఫోన్ లాంటివి దూరం పెట్టుకోవటం ముఖ్యం. రెండోది, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్ర వస్తుందండి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒట్టప్పుడు రాదు నిద్ర. ప్రార్థన చేసుకుందాం అనగానే 10 నిమిషాలు బాగానే ఉంటారు. ఆ తర్వాత తండ్రి ఏంటండి, ఆ పాస్టర్ గారికి గట్టిగా కేక వచ్చినప్పుడు వెలుగు వస్తుంది. నాయన తండ్రి అంటావు, మళ్ళీ పోద్ది, జోలపాట్లాగా అయిపోద్ది. ఇంట్లో అయినా అంతే. కొంతమంది ఏమో చక్కగా మంచం ఎక్కి నిద్ర ప్రార్థన చేసుకుంటారు. మంచం ఎక్కి చేయకండి, మంచం కింద మోకరించండి. మంచం మీద పడుకుంటే ప్రార్థన, నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. ఆ నిద్ర మత్తు పేతురు, యోహాను, యాకోబు లాంటి వాళ్ళేనండి, శిష్యులండి. ప్రభు వచ్చి చెప్పాడండి, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన వెళ్ళి అంత వేదన పడి చెమట రక్తంగా కారినట్లు ప్రార్థన చేస్తుంటే ఆయన వచ్చి చూస్తే ఏం చేస్తున్నారంటే వీళ్ళు నిద్రపోతున్నారు. ఏంటి కొంచెంసేపు మెలకువలేరా, మెలకువగొట్టి ప్రార్థన చేయండి మళ్ళీ చెప్పి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడికి ఏం చేస్తున్నారు? 3 సార్లు చెప్పేటప్పటికి 3 సార్లు నిద్రపోతూనే ఉన్నాడు. ఎందుకంటే సైతాన్ని నిద్రపుచ్చేస్తాడు. అందుకే పేతురు, యోహాను, యాకోబులు ప్రభువును బంధించినప్పుడు అందరితో పాటు వీళ్ళు కూడా పారిపోయారు. పేతురు అయితే ఏకంగా ఎరగని బొంకేశాడు. నిద్రమత్తును జయించాలంటే నేను నేర్చుకుంది ఏంటంటే, నడుచుకుంటూ ప్రార్థన చేస్తా, కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది, కళ్ళు తెరిస్తే వస్తుందా? కళ్ళు తెరిసే వాళ్ళు కూడా చూశానండి, కళ్ళు తెరిసే ఉంటాయి. నేను గ్రూప్ ప్రేయర్ చేస్తాను బ్రదర్స్ తోటి. కళ్ళు మూసుకోకండి, కళ్ళు తెరుచుకోండి, కళ్ళు తెరిచి ప్రార్థన చేయండి అంటే కళ్ళు తెరిసే ఉంటాడు. ఏం నోరు కదలదు, మనిషి కదలడు, ప్రాణం పోయింది పైకి. అందుకే మూమెంట్ ఉంటే నడుస్తూ ప్రార్థన చేయండి. ఎక్కడికో వెళ్ళక్కర్లా, మీ ఇంట్లో ఇంత దూరం ఉంటే చాలా గది, ముందుకి వెనక్కి 10 అడుగులు, అటు 10 అడుగులు, ఇటు 10 అడుగులు, అటు 10 అడుగులు. ఏంటండి, నేనైతే కొన్నిసార్లు లెక్క పెట్టుకుంటూ ప్రార్థన చేస్తా. ఎంతసేపు చేయాలి ప్రార్థన? 1 గంట సేపు చేయడానికి ఎన్ని రౌండ్లు తిరగాలి?
మా డాబా మీదకి వెళ్ళి తిరిగి ప్రార్థన చేసుకుంటాం, లేదా ఆరు బయటకు వచ్చి, లేకపోతే బెడ్రూమ్లోనే చేసుకుంటాం కొన్నిసార్లు. చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేసేవాడికి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మోకరించి ప్రార్థన చేయండి. ద బెస్ట్ పొజిషన్, అన్నిటికంటే ఉత్తమమైంది. మన యేసయ్య నేర్పించింది ఏంటంటే, యేసు మోకాళ్ళుని ప్రార్థించాడు. మోకాళ్ళ నొప్పుల వాళ్ళందరికీ మందు ఉంది మోకాళ్ళ ప్రార్థన. ఏంటంటే మోకాళ్ళ నొప్పులు పోవాలంటే మోకాళ్ళ ప్రార్థన చేయండి. పోకపోతే నన్ను వచ్చి అడగండి, నేను చేయిస్తాను ఆపరేషన్. మీ చేత ప్రార్థన చేయిస్తానండి. నిద్రమత్తును చేయించాలి. మూడవది చెదిరిపోయే తలంపులు. చాలామంది మనసులో ప్రార్థన చేసుకుంటుంటారు. ప్రభువా ఆయన జనవరి అయిపోయింది కానీ నాయన తెల్ల చీర కొనేయలేదయ్యా, ఆయన ప్రభువా ఒక తెల్ల చీర దయచేవా. అక్కడ ఆ రోజు చంద్రభవన్లో చూశానే, బొమ్మకు కట్టారు, అది భలే ఉంది, అది వస్తే బాగుంటుంది. మరి ఎంత ఉంటుందో అది, ఎంతన్నా పర్వాలేదులే, ఆయన ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, మా అమ్మని అడిగితే ఇస్తుందిలే. వెళ్ళిపోయాడు ఎక్కడికో. ప్రభా పిల్లలు పుట్టారయ్యా, 4 బిడ్డలతో 2 వీలర్స్తో పోలేకపోతున్నారయ్యా, ఒక 4 వీలర్ దయచేయాలి ఆయన మనసులో అనుకుంటాడు అనమాట. దయచేయాలి ఆయన, పక్కింటి వాళ్ళ కారు ఎర్ర కారు ఉందే అలాంటిదైతే, అదేంటి అది మారుతి కాదే, అదేదో షిఫ్ట్ అనుకుంటా ప్రభువా, అది ఎంత ఉంటుందో నాయన, అది వెళ్ళి అడుగుతారులే, ఆయన అడిగితే తెలిసిపోద్దిగా. లోన్ పెట్టొచ్చు అన్నాడు కదా మా ఫ్రెండు. ఒరే నీ ప్రార్థన చల్లకుండా, నీ ప్రార్థన చెప్పి నీ ప్లాన్లు వేసుకుంటున్నావు. అందుకనే చెదిరిపోయే తలంపులు జయించాలంటే ఏంటండి, నోట్లో కొనుక్కోవద్దు. మా అత్తగారిని క్షమించి ప్రభా, ఎందుకు క్షమించాలంట, నేను క్షమిస్తాను అంటున్నా. బుద్ధి చెప్పు పక్షపాతం వస్తే బాగుంటుంది. గొడవ ఓడిపోతాం, మాట్లాడుకుంటుంది నా మా జోలు రాకుండా ఉంటుంది. భలే ఊహించుకుంటుంటారు కొంతమంది. ఎప్పుడు ప్రార్థనలో పక్కవాళ్ళు కాళ్ళు ఎరగొట్టు ప్రభా, నీకు దండం పెడతాను ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా, నువ్వు గొప్ప దేవుడు నాయన, ఆడు చాలా బాధ పెట్టేస్తాడు, నోరు పడిపోతాడు, చేయి ప్రభా అని చేయకండే. మీ ప్రార్థన మీ శత్రువుల్ని కూడా ప్రేమించాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన ఏం చేస్తున్నావో నీకు తెలియాలంటే నీవు చేసే ప్రార్థన నీ చెవులకు వినబడేటట్టు బిగరగా చెయ్యి. అందుకనే ఏకాంత స్థలంలో చెయ్యి. నువ్వు నీ కుటుంబంలో కూర్చొని గట్టిగా చేసుకోలేవు, ఇలా అందరి మధ్య కూర్చొని మనసులో ఉందంతా నోరిప్పి చెప్పలేవు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు నీవు నోరు విప్పి నీవు ప్రార్థన నీ చెవులకు వినబడేటట్టుగా చేసుకుంటే నీ తలంపులు ఆ ఎర్రచీర గురించి మాట్లాడతాను. ఏసయ్య బుద్ధి లేని తలంపులు వస్తున్నాయి ప్రభు, నేను క్షమించు అంటే నువ్వు కరెక్ట్ చేసుకుంటావు. ఇంకొకటి చెప్పక్కర్లే, ఇంకొకటి నువ్వు వింటున్నావు కదా. కాబట్టి 3, 1 ఏంటండి, ప్రత్యేకమైన స్థలం, సమయం. 2 నిద్ర లేకుండా ఉండడానికి కళ్ళు తెరుచుకో, నడుచుకో, చేతులెత్తు, అయితే మోకరించేయి. 3 చెదిరిపోయే తలంపులు జయించాలంటే బిగ్గరగా ప్రార్థన చేయి. ఇంకొకటి, ఎప్పుడు కూడా ప్రార్థనకి అయిపోయింది అనే మాట లేదండి. ప్రార్థన మనం చేయటం మానేస్తామేమో కానీ ఆ ప్రార్థనాత్మ మనలో ఉంటుందండి. ఎడతెగక ప్రార్థించడం బైబిల్ చెప్తుంది. తెరిపి లేకుండా వర్షం కురుస్తుంది అంటాం. తెరిపి లేకుండా అంటే పొద్దునుంచి కుండపోత వర్షం కురుస్తుందా? కాసేపు దబదబా పడుతుంది, తర్వాత చిన్న చినుకులు పడతాయి, మళ్ళీ కాసేపు పడుతుంది, మళ్ళీ చినుకులు పడతాయి. దాన్ని ఏమంటారు? కంటిన్యూస్గా పడ్డట్టే ఉంది. అలాగే మన ప్రార్థన కొన్నిసార్లు బిగ్గరగా చేస్తాం, కొన్నిసార్లు మనసులో చేసుకుంటాం, కొన్నిసార్లు మన ఆలోచనలన్నీ ప్రార్థనగా మారుతాయి. అది ఒక క్రైస్తవునికి ఉండవలసిన ప్రార్థన జీవితం. అప్పుడు సాతానికి మన మీద అధికారం ఉండదు. అప్పుడు తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ అనేది, వ్యతిరేకపు తలంపులు అవి ఏవైనా సరే అవి దేవునివి కావు, సాతానివి. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిని గురించి వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నావంటే అది నీకు అవసరం లేదు. అది నిజమో అబద్ధమో కూడా అది వేరే సంగతి. నీవు ఇంకొకరి గురించి వ్యతిరేకంగా ఆలోచించావంటే సాతాను నీ మైండ్ని క్యాప్చర్ చేశాడు, నీ మనసును పట్టేశాడు అన్నమాట. చూసారా? అందుకని దేవుని తలంపులతో నింపబడాలంటే మనం దేవుని వాక్యం చదవాలి. ప్రార్థన రాదు అన్న వాళ్ళందరికీ
నేను చెప్పేది ఏంటంటే కీర్తనల గ్రంథంలోని కీర్తనలు చదవండి. చాలా కీర్తనలు దావీదు చేసిన ప్రార్థనలే. ఆయన దేవునికి మొరపెట్టుకున్న ప్రార్థనలు. మీరు చాలా కీర్తనలు గమనించి చూస్తే ప్రతి కీర్తనలో ప్రారంభంలో ప్రభా నా ఆయుష్ ఎంత, నా జీవితం ఎంత అన్నట్టు, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఈ దుష్టులు ఎందుకు బాగున్నారు, ఎందుకు నీతిమంతులు బాధపడుతున్నారు అని తను ప్రారంభించిన ఒక ప్రశ్నతో ప్రారంభించిన ప్రార్థన చివరికి వచ్చేటప్పటికి తన నోటి నుండే జవాబు వచ్చేస్తుంది. ప్రార్థనకు జవాబులు ప్రార్థనలోనే వస్తాయి. చెప్పండి అందరూ. మరి మేము ప్రార్థన చేసాం జవాబు రాలేదంటారేంటి మీరు? ఏంటండి, ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి. అది ప్రార్థన. ఎప్పుడు దాకా చేయాలి? జవాబు. యాకోబు వెళ్ళాడు, ఆశీర్వాదం అంటే ఏంటో అనుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి కోసం 14 సంవత్సరాలు పాపం పాలేరు పనిచేశాడు ఆ మనుషుడు. 7 సంవత్సరాలు చేస్తే గుడ్డిదాన్ని కట్టారు. ఏంటి మామ మోసం చేసావు అన్నప్పుడు, మరి నువ్వేం చూసి వచ్చావు అల్లుడా? మీ నాయన దగ్గర ఏం చూసి వచ్చావు? నీ పెద్ద కుమారుని యాసావునని యాకోబు ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు కదా. అన్న తండ్రిని మోసం చేశాడు, ఇక్కడికి వచ్చి మోసపోయాడు. మోసం చేసేవాడు మోసపోతారు. ఇంక దీనికి ఎందుకు భయపడతావు, బాధపడతావు? ఏంటంటే ఇంకొకరి చేత ఇంకొకరు నువ్వేం చేసావు అదే నీకు రిఫ్లెక్ట్ అవుతుంది. నేను గోడకి పెద్ద బంతి తీసుకొని కొట్టాను అనుకో, అది ఎక్కడికి వచ్చి తగులుతుంది? నా మూతే పగలగొడుతుంది మళ్ళీ వచ్చి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు కోపపడితే కోపమే నీకు వస్తుంది, నువ్వు అసూయ పెడితే అసూయ నీకు తగులుతుంది, నువ్వు బాధ పెడితే బాధపడతావు. అందుకే ప్రభు చెప్పాడు, ప్రేమించు, సహించు, ఓర్చుకో, క్షమించు. ఏంటంటే శత్రువునైనా క్షమించు, శత్రువులు మిత్రులుగా మారుతారు. నాకు మొరపెట్టు, నీ కీడు మేలుగా చేస్తాను. అందుకు ప్రార్థన అండి. మనకి ఈ లోకమంతా తల్లకిందులుగానే పోతుంది. ఎవ్వడూ దేవుని వాక్యసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతకడం లేదు. ప్రపంచం అంతా ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియటం లేదు. పెద్ద అడావుడి చేస్తున్నారు, ఏంటేంటో చేస్తున్నాం అనుకుంటున్నారు. ఈ మధ్య బైబిల్ని విమర్శించే వాళ్ళు చాలామంది తయారవుతున్నారు. క్వైట్ వ్యతిరేకం అన్నమాట. ఇది జీవ గ్రంథం అంటే ఇది చచ్చిన గ్రంథము, ఇది పరలోకానికి చూపించే మార్గం అంటే ఇది నరకానికి వెళ్ళే మార్గం అని స్పష్టంగా చెప్తున్నారు. చూసారా? అది ఖచ్చితంగా ఎక్కడ పోతుంది? ఈ పండు తినమన మీరు నిశ్చయముగా చచ్చెదరు అని ప్రభు చెప్తే సాతాను ఏం చెప్పింది? మీరు చావనే చావరు. క్వైట్ ఆపోజిట్. సో రెండింటి మధ్యలో ఏది నిజమని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ అందరూ చదువుతున్నారు మెట్ట సిద్ధాంతంలాగా. బైబిల్ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు. నీ హృదయం శుద్ధి లేకుండా నీవు బైబిల్ చదివిన అందులోని ఆధ్యాత్మిక సత్యాలను నీవు అర్థం చేసుకోలేవు. బైబిల్నే వక్రీకరించి అబద్ధ బోధకులు బయలుదేరారు. ఇవాళ బైబిల్లోని వచనాలే మళ్ళించి సాతాను కూడా బోధిస్తాడు. అపవాది వెలుగుదూత వేషంలో బోధిస్తున్నాడు. నాకు తెలిసి ఈ రోజుల్లో లోకంలో ఉన్న పాపుల కంటే క్రైస్తవుల్లో ఉన్న పాపులే ఎక్కువ ఉన్నారండి. అదేంటి సార్, నా మాట ఏమైనా అర్థమైందా? లోకంలో ఉన్నవాళ్ళు తెలియక చేస్తున్నారు, దేవుని వాక్యం వినేవాళ్ళు తెలిసి చేస్తున్నారు. తెలిసి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. తెలియక చేసిన వాడిని దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేసినా క్షమిస్తాడు, కానీ నష్టపోతావు. ఆ అవకాశాలు మళ్ళీ తిరిగి మనకి రావు. బైబిల్ చదివినప్పుడు గుండెల మీద పెట్టుకొని సెల్ ఫోన్ చూసినట్టుగా పడుకొని చదవకండి. సోఫాల్లో కాలు మీద కాలు వేసుకొని చదవకండి. దేవుడు నాతో మాట్లాడతాడు అన్న విశ్వాసంతో మోకాళ్ళ మీద చదవటం అభ్యాసం చేసుకోండి. అంతగా మోకరించలేకపోతే చక్కగా కూర్చొని మీ తల పైకెత్తి బైబిల్ను ఎత్తి పట్టుకొని చదవండి. చాలా తేడా ఉంటుంది ఇట్లా చదివిన దానికి, ఇట్లా చదివిన దానికి. ఏంటండి, మీరు చదివేటప్పుడు మీరు చదివే వాక్యం మీ చెవులకి వినబడేటట్టు చదవండి. ప్రార్థనే కాదు, చాలామంది బైబిల్ చదివేది కూడా అని చదువుతారు. ఏంటండి,
అందుకని వాళ్ళు ఎన్నిసార్లు బైబిల్ చదివినా గట్టిగా చదవమంటే ప్రొనౌన్సియేషన్ రాదు, ఉచ్చారణ రాదు. తెలుగు పండితుని బైబిల్ చదవమన్నా కూడా చదవలేరు, మీకు తెలుసో తెలీదో. బైబిల్ బాగా చదివేవాడు బైబిల్ని చూడకుండా కూడా చెప్పేయగలుగుతాడు. కారణం మనసులోకి వెళ్తుంది. అందుకనే బైబిల్ చదివేటప్పుడు నీవు చదివేది నీ చెవులకి వినపడితే మోనో కాదు, స్టీరియోలో హృదయంలోకి వెళ్తుంది. ఏంటి, 2 చెవుల్లోకి వెళ్ళేదని ఏమంటారు? స్టీరియో. మనసులోనే కాదు, నీ చెవుల్లో నుంచి వెళ్ళి మనసులో అది నాటుకుంటుంది. కాబట్టి నువ్వు బిగ్గరగా చదివినప్పుడు నీకు అది గుర్తుంటుంది. వినబడేటట్టు, ఊరంతా వినబడేటట్టు చదవక్కర్లా, నీకు వినబడేటట్టు చదవండి. ఇప్పుడు నాకు టైం లేదు, కానీ బైబిల్ కాలేజ్ దినాల్లో నేనేం చేసేవాడిని అంటే చదివిన వాక్యాలన్నీ రాసుకునేవాడిని. మళ్ళీ 10 సార్లు చదివిన దానికంటే ఒకసారి రాసుకున్నది ఎక్కువ గుర్తుంటుంది మనకి. ఇవాళ పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయిపోవడం ఎందుకంటే వీళ్ళకి రాసే పని లేదు, అంతా ల్యాప్టాప్ ఇచ్చేసి కొట్టేయమంటున్నారు దాంట్లో. ఏదో కదండి, పెన్ను కాగితం వాడటమే లేదు. కాబట్టి చాలామందికి గుర్తుండదు. ఇప్పటికీ నాకు పెన్ను కాగితం ఉండకపోతే, నేను నోట్ చేసుకోకపోతే నాకేమీ తెలియదండి, అసలు మర్చిపోతాను నేను. బట్ పేపర్ పెట్టుకొని రాసుకుంటా, టుడే ఈ పనులు చేయాలి, ప్రభువా సహాయం చేయి, ఇవి కావాలి. నాకు తెలియకుండానే మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఆ పేపర్ తిరగేస్తున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా జవాబులు ఇచ్చాడో, ఆయనకు చెప్పిన విన్నపాలకు ఎలా జవాబులు ఇచ్చాడో తెలుస్తాయి. అందుకని నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అస్సలు మర్చిపోయే వాళ్ళల్లో మనకు మించిన వాళ్ళు ఎవరు లేరండి. ఎవరండి మనకు మించిన వాళ్ళు? ఎవరు లేరు. అసలు ఏ స్థితిలో నుంచి పడిపోయాము అనేది గుర్తు చేసుకోరు. ఎక్కడున్న వారిని నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు అనేది గుర్తు చేసుకోవాలండి. ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది, అప్పుడు దీనులుగా ఉంటాం, అప్పుడు దేవునికి నమ్మకంగా ఉంటాం. అప్పుడు ఏంటంటే కొంచెం దేవుడు వాడుకుంటే కొమ్ములు వచ్చేస్తాయి కొంతమందికి. ఏమొస్తాయి? ఉజ్జియా 16 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడండి. వాళ్ళ నాన్న చచ్చిపోతే అకస్మాత్తుగా కుర్రోడు తీసుకొచ్చి ఏం చేశారు? అందరు కలిసి రాజుని చేశారు. అతను రాజు అయినప్పుడు కృతజ్ఞతతో ఉన్నాడు. ఇంత చిన్న వయసులో దేవుడు నన్ను రాజుని చేశాడే, నాకు ఏలటం చేత కాదని చెప్పి అక్కడ జకరయ్య అనే ప్రవక్త ఉంటే ఆ జకరయ్య ప్రవక్తను అడిగి, అయ్యా ఏం చేయమంటారు, దేవుడు ఎలా చెప్తున్నాడు అని అతను చెప్పిన కరెక్షన్స్ తీసుకుంటూ, అతడు చెప్పినట్టుగా నడుస్తూ, అతను చెప్పిన విషయాలు దిద్దుకుంటూ, దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తాన్ని ఎరుగుతూ రాజ్యం పాలటం ప్రారంభిస్తే దేవుడు అతన్ని ఆశీర్వదించి చిన్న వయసులోనే గొప్ప స్థితికి అతన్ని హెచ్చించాడు. చాలా మందిని రాజ్యాలు జయించగలిగాడు. అతని కీర్తి దేశాలకు వెళ్ళిపోయింది. పలానా రాజు అంటే ఏమనుకున్నామని. దానికి తగినట్టు అతనిలో ఉన్న నైపుణ్యతను ఉపయోగించి మంచి కట్టడాలు కట్టించేశాడు, మంచి ఆర్మీని తయారు చేశాడు. పెద్ద ప్రబలమైనటువంటి దేశం అయిపోయింది, స్ట్రాంగ్ నేషన్ అయిపోయింది. అతడు స్థిరపడిన తరువాత హృదయములో గర్వించి, ఎప్పుడంట? స్థిరపడిన తర్వాత ఇక నాకు దేవుడి సహాయం అక్కర్లేదు, ఇక నాకు ప్రవక్త సహాయం అక్కర్లేదు, నేనే చాలా జ్ఞాని అయిపోయాను, నేనే గొప్ప రాజునైపోయాను, నాకే అనుభవం చాలా వచ్చేసింది అని చెప్పి ఎవరి మాట వినకుండా దేవాలయంలోకి వెళ్ళిపోయి బలి కూడా నేను అర్పిస్తానంటే, అంతవరకు చెప్పిన జకరయ్య, ఇది నీ పని కాదయ్యా, ఇది నీ పని రాజ్యం ఏలటం, ఇది దేవుడు మా పని, మాకప్పచెప్పాడు, యాజకుల పని. 81 మంది బతిమలాడుతుంటే వాళ్ళ మీద తిరగబడి కోప్పడి, చేస్తా చూడని చెప్పి తీసుకొని ధూపార్తి పట్టుకొని బలిపెట్టిన దగ్గరికి వెళ్ళగానే ఏమైందో తెలుసా? నొసట కుష్టు పుట్టిందంట. చూస్తుండగానే కుష్టు పుట్టింది. కుష్టు రోగం ఆ రోజుల్లో భయంకరమైన అంటురోగం. కుష్టు రోగుల్ని ఇంట్లోనికి రానివ్వరు, మందిరంలోనికి రానివ్వరు, ప్రజల మధ్యకి రానివ్వరు. అంతే, అతన్ని బయటకు లాక్కెళ్ళిపోయారు. అతనికి ఒక ప్రత్యేకంలో గదిలో పెట్టేశారు. మళ్ళీ ఎప్పుడు బ్రతుకు దినాల్లో అతడు రాజు కాదు కదా, మందిరంలోనికి కూడా ప్రవేశించటే అర్హతను పోగొట్టుకున్నాడంట. ఎంత భయంకరం! దేవుడు మనల్ని దీవించే కొలది మనం తగ్గించుకోవటం నేర్చుకోవాలి. ఆయన హెచ్చించడం ఆయన పని, తగ్గించుకోవటం మన పని. తగ్గించుకోవాలంటే ప్రార్థన జీవితం కావాలండి. దావీదును కూడా దేవుడు చాలా హెచ్చించాడు, చాలా హెచ్చించాడు. అంతమంది రాజులలో దావీదును మెచ్చుకున్నాడు దేవుడు.
దావీదును దేవుడు దీవించాడు. అతడు చక్రవర్తి అయిన తర్వాత కూడా ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకుని వచ్చి ఇంతటి వాడిని చేసితివే, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. ఏంటండి, మా మెడ్రాసులో కొంతమంది విశ్వాసులు ఉంటారు, స్లమ్సే అవి. ఆ స్లమ్ అనే మాట అంటే వాళ్ళు ఇంకా స్లమ్ అంటావు ఏంటన్నా మమ్మల్ని అంటారు కొంతమంది. ఏమంటండి? పల్లెటూరు నుంచి వచ్చావంటే మా తాత పల్లెటూరు, నేను కాదు. మీ తాత లేకుండా నువ్వు పెట్టొచ్చావు, మీ తాత లేకుండా నువ్వు పెట్టొచ్చావు. ఏంటండి, మా అమ్మ పల్లెటూరుది, మమ్మల్ని అనకండి. అమ్మ లేకుండా నువ్వు పెట్టొచ్చావు. అమ్మను దీవించి నిన్ను ఆశీర్వదించి నిన్ను అమెరికా అమ్మాయిని చేస్తే పల్లెటూరు అంటే ఒప్పుకోవా? మర్చిపోవద్దు. ఈ రోజున చిన్న చిన్న కుటుంబాల్లో నుంచి దేవుడు ఆశీర్వదించిన వారు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఆయన ధైర్యంగా చెప్పుకుంటున్నారు, లోకస్తులు చెప్పుకుంటున్నారు, నేను రిక్షా తొక్కే ఆయన కుమారుని, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అని ధైర్యంగా బోల్డ్గా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఏ స్థితిలో నుంచి మనం వచ్చామో మర్చిపోకూడదండి. పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్ని ఇస్తే ఆ విషయం మర్చిపోతారు చాలామంది. అనేక విషయాల్లో దేవుడు మనకు మేలు చేస్తున్నప్పుడు మర్చిపోతున్నాం. ఎప్పుడు మర్చిపోవద్దు. విరిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసనుడుగా ఉంటాడు. బాగా ప్రార్థన చేయాలంటే బాగా బైబిల్ చదవాలి. సుందర్ సింగ్ అనే భక్తుడు అన్నాడు, బైబిల్ పఠనము ప్రార్థన 2 రెక్కల వంటివి. 2 రెక్కలుంటే కానీ ఒక పక్షి పైకి ఎగరలేనట్టు ప్రార్థన బైబిల్ పఠనం లేని విశ్వాసి ఉన్నతమైన స్థితికి ఆధ్యాత్మికంగా ఎదగలేడు. కొంతమంది ఊరికి ప్రార్థన చేస్తారు, నాయన నాయన నాయన, తండ్రి తండ్రి, నాయన నాయన. ఇంకా కొంతమంది స్తుతి 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 స్తుతి. ఇంకొంతమంది అల్లు 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 అల్లు. ఏంటండి, ఏదో పూసలు దండ పెట్టుకొని కొంతమంది చేస్తుంటారు చూడండి. కొంతమంది స్తోత్ర బలి అనే పుస్తకాలు రాశారు. ఇప్పుడు ఆ పుస్తకాలు పెట్టుకొని ఒక 100 నామాలు నేను చెప్పేశాను అనుకుంటారే కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో వచ్చే ప్రార్థన గుండెలో నుంచి రావటం లేదు. ప్రార్థన అనేది పెద్ద అభ్యాసం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన మన హృదయంలో నుంచి వచ్చే కేకే అన్నాడు ఒక దైవజనుడు. ప్రార్థన ఎప్పుడు కూడా మనల్ని లోకానికి అతీతంగా చేస్తుందండి. ప్రార్థన అనేది ఇట్స్ లైక్ ఎ షీల్డ్. ప్రార్థన ఒక కవచం లాంటిది. ప్రార్థించేవాడు చలించడు చిన్న చిన్న విషయాలకు, కృంగిపోడు లోకంలో ఉన్న కార్యాలకు, ఆశపడడు లోకంలో ఉన్న అట్రాక్షన్స్కి. ప్రార్థన మనకు ఆధ్యాత్మిక స్టెబిలిటీని ఇస్తుంది. ఇవాళ క్రైస్తవులు అన్నవాడి వారికి మందిరాల్లో పాటలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి, అన్ని వాయిద్యాలు ఉన్నాయి. ఎందుకు చెప్పాలి, ఇంకా ఆర్భాటం లేనిదే లేదు. క్రిస్మస్ వచ్చిందంటే ఎన్నెన్ని జరిగినాయో మీకే తెలుసు. భోజనాలు ఉన్నాయి, డ్రామాలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, ఏం లేదు, ప్రార్థన లేదు. ఇక్కడ ఎంతసేపు చేశామనేది కాదండి. నేను రోజు 1 గంట సేపు ప్రార్థన చేసుకుంటాను అన్నాడట ఒక అబ్బాయి 1వ తారీఖున. అందుకని రోజు 1 గంట కూర్చొని, ప్రభా దేవా ఇంకా 10 నిమిషాలు కూడా అవ్వలేదే, అయ్యా దేవా చాలా, అయ్యో 15 నిమిషాలు కూడా అవ్వలేదే. లేదు, టయానికి బౌండ్ అవటం ఏంటండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఉచ్చరింప శక్యము కానీ అసలు ప్రార్థనలో గడియారం ప్రసంగంలోనన్నా తెలుస్తుందేమో చాలాసేపు చెప్తున్నాడని, కానీ నిజంగా నువ్వు ప్రార్థిస్తుంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి 1.5 గంట అయినా కూడా నీకు 5 నిమిషాలు అయినట్టుంటుంది. అది ఆత్మ ప్రార్థన. అది వాళ్ళు చాలామంది చేయట్లేదు. మనం స్టార్ట్ చేస్తున్నాం ప్రేయరు, ఆమెను అంటున్నాం అంతే. స్టార్ట్ చేసిన ప్రేయరు కొనసాగాలంటే అది రగులుకోవాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీకు ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించడానికి టైం పడుతుందంటే మీరు అర్థమవుద్దా? చూస్తుంటే ఎరుగుతుంది. అది పుల్లా పిడకతో వండే వాళ్ళకి తెలుస్తుంది ఆ సంగతి. మేము కొత్తగా సేవ ప్రారంభించినప్పుడు మాకు గ్యాస్ స్టవ్లు లేవు, ఏమీ లేవు అని వదులుకొని పల్లెటూరులో సేవకు వచ్చాం. ఫ్రెష్గా పెళ్ళి అయిన 15 రోజుల తర్వాత నేను నా భార్య హానిమూనిగా గుడిసెలో కాపవరం అనే ఊరిలో, ఇదిగో మొన్న చెప్పాం కదా 41 సంవత్సరాల క్రితం 83వ సంవత్సరంలో సేవ ప్రారంభించినప్పుడు ఓ చిన్న గుడిసె, డబుల్ బెడ్రూమ్ కాదు, ఒక రూము, ఒక కిచెను అంతే, నో బాత్రూమ్ కూడా లేదు అందులో. ఏంటండి
ఒకరోజు ఇల్లంతా పొగొచ్చేసింది. ఏంది ఇల్లంతా పొగబెట్టావంటే, ఎలగటం లేదండి పొయ్యి అంది నా భార్య, కొత్తగా వచ్చిన భార్య. వంట చేయటం రాదుగా, అమ్మాయిలకి వంట చేయటం నేర్పించుకోండి, ఎందుకు పెళ్లి చేస్తున్నారమ్మా మీరు? నువ్వు తాంకమ్మా, అంట్లు నల్లగా అయిపోతాయి చేతులు, నేను దోవుతానులే. మరి పెళ్ళే ఎవరు దోవుతారమ్మా? పని మనిషి కావాలా? మళ్ళీ అమెరికా పంపించండి. అమెరికాలో పని మనుషులు ఉండరు. అమెరికాలో ఎవరి పనులు చేసుకోవాల్సిందే, పని మనుషులు చేసుకోవాలి, పెట్టుకోగలిగినంత ధనవంతులు లేరు అక్కడ. నేర్పించండి. భార్యకి రాకపోతే భర్తకు వచ్చా? నాకు వచ్చు. 30 సంవత్సరాలు బ్యాచిలర్గా నేను వండుకొని తిన్నా, వండి పెట్టా. బైబిల్ కాలేజీలో 20 మందికి వండి పెట్టా. నేను వండుకోగలను, నాకు వచ్చు. కాబట్టి వెళ్ళి చూస్తే అన్ని పొల్లలు పిడకలు కుక్కేసింది పొయ్యి నిండా. కిరసనాలు పోసి పిడకబెట్టి వెలిగించింది. అది కుప్పుడు వెలిగి ఆగిపోయి పొగొచ్చేస్తుంది. ఏంది ఇన్ని పెట్టి కుక్కేవేంటి, వెలిగించాలి పొయ్యి అని అన్ని పొలలు తీసి 3 పొలలు పెట్టి చిన్న పిడక మీద కొంచెం కిరసనాలు వేసి కింద పెట్టి వెలిగించి గొట్టం తీసుకొని ఉఫ్ఫు అని కొంచెంసేపు ఊదితే అది రగులు కొన్నాక మండింది జూలు. గ్యాస్ స్టవ్లు కూడా పనికిరావు, బాగా 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 మండింది. అవునా అండి అంది. అవును. అప్పటి నుంచి ఇటు మొదలుపెట్టింది నేను. తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చిందిలేండి. ప్రార్థన కూడా ఒకేసారి భారాలన్నీ కుక్కేసి, అయ్యా భారాలు ఎక్కువైపోయినాయి, అయ్యా ఎక్కడ వెలుగుద్దండి? ఒకేసారి ప్రార్థనను కూర్చుంటావు. నీకు ఎవడెవడో అన్న మాటలు, నీ బతుకులో జరిగిన బాధలు అన్నీ వేసుకొని మీద వేసేసుకొని ఇలాగే చచ్చిపోతాను అంతే అంటావు. ఏం ప్రార్థన చేస్తావు? ఇక ఒకడు పెట్టు. ముందు యేసయ్య ఎంత గొప్పవాడో తెలుసుకో. నువ్వు ప్రార్థన చేసేది ఎవరికి? దేవాది దేవునికి, ప్రార్థన ఆలకించేవాడికి, ప్రార్థనకు జవాబిచ్చేవాడికి, అసాధ్యాలు సుసాధ్యాలు చేసేవాడిని ప్రభువుని స్తుతించుని. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే నువ్వు అంత గొప్ప వాటి కొరకు దేవుని దగ్గర ఎదురు చూస్తావు. ప్రార్థనలో కనిపెట్టు, స్టార్ట్ చేయి. ఆయన స్తుతించడం మొదలుపెట్టు అంతే. ఆయన గొప్పతనాన్ని గుర్తించు. ఆయన చేసిన మేళ్ళు, ఇంతకుముందు చేసిన మేళ్ళు గుర్తు చేసుకో. ఇంతకుముందు మేలు చేశాడా లేదా ఎవరికైనా? ఒక బాధ వాళ్ళు వచ్చింది, కానీ ఇంతకుముందు కూడా బాధలు రాలేదా? మొదటిసారిగా బాధ వచ్చిందా నీ జీవితంలో? ఎన్నోసార్లు ఎన్నో బాధల నుంచి విడిపించిన దేవుడు ఇప్పుడు ఎందుకు విడిపించడం? అరే నువ్వు చిన్న బాలుడివయ్యా, వాడు ఆడితేరినటువంటి రాక్షసుడయ్యా గొలియాతు, నువ్వు చంపలేవయ్యా అని రాజు డిస్కరేజ్ చేస్తే దావీదుని ఏమన్నాడండి? రాజా, నేను ఒకరోజు గొర్రెలు కాసుకుంటుంటే ఒక ఎలుగుబంటి వచ్చింది, చంపేశాను. ఒక సింహం వచ్చింది, చీల్చేశాను. ఆ ఎలుగుబంటును సింహాన్ని చీల్చడానికి సహాయం చేసిన నా దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడిని ఓడిస్తానికి కూడా నాకు శక్తి ఇస్తాడు. గతములో నాకు సమస్యల నుంచి విడుదల ఇచ్చిన దేవుడు ఈసారి కూడా నాకు దేవుడు విడుదల. విశ్వాసం లేకుండా చేసే ప్రార్థన పరలోకానికి చేరదండి. అన్నీ పెట్టి కనిపెట్టు. నువ్వు చెప్పాల్సిందంతా దేవునికి చెప్పేసిన తర్వాత, నీ హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించిన తర్వాత, ఆమెనన్న తర్వాత టక్కన లేచిపోవద్దు ప్రార్థనలో నుండి. కనిపెట్టు. నువ్వు చెప్పిందంతా చెప్పావు, ఆయన చెప్పేది నువ్వు వినాలి కదా. ఆయన చెప్పేది చెప్తాడా లేదా? ప్రార్థన జవాబు ఇస్తాడా లేదా? ఆమేన్ అనేసి మళ్ళీ అంటే పనిలోకి వెళ్ళిపోయావు. అప్పుడు ఆయన చెప్పేది అట్ట వినపడుతుంది నీకు. కనిపెట్టు. ప్రార్థనలో మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన మనకు కొన్నిసార్లు మెల్లని స్వరం వినిపిస్తాడు, కొన్నిసార్లు నీ బైబిల్ తీసి చదవమని బైబిల్ ద్వారా నీకు తెలియజేస్తాడు, కొన్నిసార్లు ఇంతకు ముందు నువ్వు విన్న వర్తమానాలు వాక్యాలు నీ జ్ఞాపకం చేసి నీ మనసును స్థిరపరుస్తాడు. కొన్నిసార్లు దేవుడు నీ ఎదుట ఒక సూచన చూపిస్తాడు, ఒక దర్శనం చూపిస్తాడు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడండి. కానీ మనం దాన్ని గుర్తించడం లేదు. గుర్తించాలంటే కనిపెట్టాలి. ఎప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కనీసం కొన్ని నిమిషాలు ప్రార్థన ఆమెను అన్న తర్వాత కూడా కళ్ళు తెరవకుండా ఉండడం నేర్చుకోండి. కొన్నిసార్లు ఇలాంటి మీటింగుల్లో కుదరదు, టైం అయిపోయిందని మిమ్మల్ని అంటే సరే ఆమెను వందనాలు వెళ్ళండి అని నేను చెప్పేస్తుంటాను. నేనే మళ్ళీ నువ్వు అట్టే చెప్తున్నావు అంటే పాస్టర్ గారు నన్ను అడుగుతారు రేపు పొద్దున, అందుకే చెప్తున్నా. కానీ మీరు ఒంటరిగా దేవుని దగ్గర పోరాడినప్పుడు హాయిగా మీ ఇంట్లోనే మీరున్న స్థలంలో ప్రార్థించుకున్న తర్వాత మౌనంగా కనిపెట్టండి.
ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. ఇస్తాడా? ఇప్పుడు నేను ప్రసంగం చేస్తానన్నాను, ఇప్పుడు దాకా ఏం చెప్పాను నేను? ప్రార్థన గురించి నేను ఉపోద్ఘాతం చెప్పా. టైం ఎంత అయింది? 10:30గా. ఇంతసేపు ప్రార్థన గురించి చెప్పాక మనం ప్రార్థన చేయకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. మీకు మోకరించడానికి ఏమైనా స్థలం ఉందా? స్థలం ఉన్నా మీకు మోకరించడానికి ఓపిక ఉందా? మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేకపోతే నిలబడండి. నాకెందుకో కుర్చీలో కూర్చుంటే మాత్రం ప్రార్థన రాదండి. మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే నిలబడండి. నిలబడితే కూడా భంగిమ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంతసేపు విన్నారు కాబట్టి మీ మనసు తెరిచి ఒక్క మాట దేవునితో చెప్పండి. మీ సంగతి ఏంటో దేవునితో చెప్పండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. అటు తిరగద్దు. ఎవరు ప్రార్థన అంటే బ్రేక్ కాదండి. ఇది ప్రార్థన అంటే ప్రభుతో సహవాసం చేయటం. కమాన్, క్లోజ్ యువర్ ఐస్. మీ కళ్ళు మూసుకొని మీ నోరు తెరిచి మీ ప్రార్థన మీ చెవులకు వినబడేటట్టు దేవునితో మాట్లాడండి. ఈ రాత్రి ఒక విడుదల నాకు కావాలయ్యా, నాకు ప్రార్థన నేర్పించయ్యా. ప్రార్థనలోనే మనం ప్రార్థన నేర్చుకుంటాం. ప్రార్థనలోనే మనకు ప్రార్థనకు జవాబులు దొరుకుతాయి. ప్రార్థనలోనే మనకు బలం దొరుకుతుంది. ప్రార్థనలోనే విడుదల దొరుకుతుంది. ప్రార్థిస్తుండగానే స్వస్థత కలుగుతుంది. ప్రార్థిస్తుండగానే అపవాది కార్యాలు లయపరచబడతాయి. ప్రార్థిస్తుండగానే మన హృదయ వాంఛలు తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు ప్రభు. నోరు తెరవండి. ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో వచ్చారు. ఏం అడగాలని దేవుని దగ్గరకు వచ్చారు. నీ సంగతి దేవునితో చెప్పుకో. నీకు దేవునికి మధ్య ఏది అడ్డం రానివ్వద్దు. అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దు. బాధలో కుమిలిపోయి నిద్రమత్తుకు చోటు ఇవ్వద్దు. నోరు తెరిచి దేవునితో చెప్పు. నాయనా, నీ బిడ్డగా బ్రతకాలని ఆశయ్య. రోజు క్రమం తప్పకుండా ప్రార్థనలో గడపాలని ఆశయ్య. ఆధ్యాత్మిక శక్తి పుంజుకోవాలని ఆశయ్య. నాకు ప్రార్థన నేర్పించని ప్రభుని అడుగుదాం. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటున్నాను, కారణం మీరు ప్రార్థిస్తారని. మీరు నోరు తెరిచి మీ స్వరం మీ చెవులకు వినబడేటట్టు ప్రార్థించండి. ప్రార్థనకు నోరు తెరవండి. మీ నోరు తెరవండి, నేను నింపుతానన్నాడు ప్రభు. ప్రార్థన రాకపోతే నోరు తెరవండి, ప్రభువా అనండి.
మనుషుడితో మాట్లాడుకున్నట్లు, మనుషులతో చెప్పుకున్నట్లు నీ ప్రభుతో చెప్పుకో నీ బాధ. మనుషులు అడుక్కుంటున్నావు కదా, దేవుణ్ణి అడుగు, నీకు దొరుకుతుంది అది. నా నామంలో మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు యేసయ్య. మీరు అడగలేదు కాబట్టి దొరకలేదన్నాడు. అవిశ్వాసంతో అడిగితే ఏం దొరకదన్నాడు. మీ భోగాల నిమిత్తమే అడిగితే దొరకదన్నాడు. తర్వాత దైవ చిత్తానుసారంగా ప్రార్థించడం నాకు నేర్పించమని అడుగుదాం. అందుకే గొప్ప కార్యాలు ప్రభు దగ్గర నుంచి ఎదురు చూద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. అటు ఇటు చూడొద్దు, లేచి నడవద్దు. ప్రభు మనం ఇంకా చూస్తున్నాడు. మనం మొరలు ఆలకించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి మన మధ్యన ఉన్న ప్రభువు మనకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ లోటు తీర్చాలని, నీ కొదువు తీర్చాలని, నీ బాధ తీర్చాలని, నీ కన్నీరు తుడవాలని, ఎండిన నీ జీవితాన్ని చిగురింపజేయాలని, కృంగిన నీ బ్రతుకులో ఆదరణ దయచేయాలని పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. చెప్పు, నీ బాధ ఆయనతో చెప్పు, నీ అవసరత ఆయనతో చెప్పు, నీ సంగతంతా యేసయ్యకి చెప్పుకో.
ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యు ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అవునయ్యా, ప్రార్థన నేర్పించయ్యా. అడిగినదే అడక్క, చెప్పిందే చెప్పక, పరిశుద్ధాత్మతో ఒప్పించబడిన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, స్తుతి కృతజ్ఞతలు చెల్లించే ధూపముగా ఉండే ప్రార్థన మాకు నేర్పించయ్యా. ఈ ఆవరణలో ఉన్న ఒక్కొక్కరిని ప్రార్థనా పరులుగా చేయ్యా. ఆహారానికంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించేవారిగా, లోకంలో ఉండడం కంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉండటాన్ని ఆశించేవారిగా, నీ సన్నిధిలో ఒక దినము గడిపడం 1000 దినముల కంటే శ్రేష్టమన్నది గ్రహించి నీ పాద సన్నిధిలో కనిపెట్టేవారిగా, మొరపెట్టేవారిగా, ప్రార్థించేవారిగా ఉండడానికి సహాయం చేయయ్యా. ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి స్థితిగతులలోనైనా యేసయ్య వైపు చూస్తే నాకు విడుదల ఉందన్న విశ్వాసం మాకు దయచేయ్యా. అసాధ్యాలు సుసాధ్యాలుగా చేయగలిగిన ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడన్న విశ్వాసము దయచేయ్యా. ప్రార్థన ద్వారా జరగలేనిది ఏది లేదు అని ఎరిగి పట్టుదలతో ప్రార్థించడానికి సహాయం చేయయ్యా. ఎడతెగక ప్రార్థించడానికి సహాయం చేయయ్యా. విశ్వాసముతో ప్రార్థించడానికి సహాయం చేయయ్యా. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయడానికి నేర్పించదు ఆయన. ఈ బిడ్డలుగా ఈ లోకంలో మేము బ్రతకాలంటే ఈ శోధనకరమైన ఈ లోకంలో, పాప లోకంలో పరిశుద్ధులుగా, నీకిష్టలుగా, శుద్ధ హృదయులుగా మేము ఉండాలంటే మాకు కావలసింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థనే. నీతో సహవాసము కలిగి ఉండడమే, నీతో సంభాషించుకొనడమే, నీ సన్నిధిలో మేము కనిపెట్టడమేనన్నది గుర్తించుటకు సహాయము చేయము. నన్ను అడుగు, నీకు ఇస్తానని చెప్పిన దేవా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నది మేము గుర్తించి మా ప్రతి విన్నపమును, మా ప్రతి చింతను, మా ప్రతి బాధన, వేదన, అవసరత, కొరతలను నీ ముందు పెట్టి ప్రార్థించగలిగిన విశ్వాసం మాకు దయచేయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలు ఏ విన్నపాలు నీ దగ్గరకు తెచ్చున్నారో, ఇప్పటికే నోరు తెరిచి ఏమేమి నీకు చెప్పున్నారో నీవు ఆలకించావు కనుక నాయనా, నీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపయ్యా, జవాబులతో మమ్మల్ని నింపయ్యా. మా కంఠధ్వని పరలోకములో వినబడగలిగినట్లు శుద్ధ హృదయులమై మొరపెట్టుటకు, విరిగిన హృదయముతో మొరపెట్టుకుంటకు ఈ రాత్రి మా మధ్య పరిశుద్ధాత్మని కార్యమును జరిగించయ్యా. పూర్తిగా మేము ఈ రాత్రి శుద్ధీకరించబడి నూతన బలముతో, నూతన ఆశతో ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించి ఈ ప్రార్థన కూడికలో మాకు తోడుండి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి, ముందుగా ఇళ్లకు వెళ్ళిన వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.